బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, కన్నీటితో ఉన్నావా, వేదనలలో ఉన్నావా, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. రా యేసయ్య దగ్గరికి. నీ కష్టమేంటో, నీ భారమేంటో, నీ ప్రయాస ఏంటో యేసయ్యకు చెప్పు. దేవుడు నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా. ప్రైజ్ ద లార్డ్. ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. మరొకసారి ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా. మరొకసారి హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో స్తుతి ప్రార్థన. ఆత్మతో ఆరాధనా కృతజ్ఞత 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 స్తుతి ప్రార్థన. ఆత్మతో ఆరాధన. వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. శిక్ష వేరు, శిక్షణము వేరు. ఇప్పుడు కొన్ని చోట్ల తెలుగులో రాసింటారు శిక్షణా కేంద్రము, శిక్షణా కేంద్రము, వ్యవసాయ శిక్షణా కేంద్రము, ఇంకా ఎన్నెన్నో రాసింటారు. దాన్ని ఇంగ్లీష్లో రాసింటారు ట్రైనింగ్ సెంటర్. శిక్ష అంటే పనిష్మెంట్. అంటే చేసిన తప్పుకు పనిష్మెంట్, శిక్ష. అంటే ఇది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి శిక్షణం. ఇది కాలేజీలో ఇచ్చేటువంటి శిక్షణము కాదు, ఇది స్కూల్లో శిక్షణము కాదు, ఏదో కేంద్రములలో శిక్షణము, ట్రైనింగ్ కాదు. ఇది దేవుడు ఇచ్చే శిక్షణ. హల్లెలూయా. దేవుడు ఎలా మనిషికి ట్రైనింగ్ ఇస్తాడంటే, ఒకడు వ్యాధి చేత మంచమెక్కుట వలనను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వ్యాధి చేత మంచమెక్కుట, ఇవి 2-3 రకాలుగా ఉంటాయి. ఒకటేమో దేవుడు ఎవరినైతే ప్రేమిస్తుంటాడో, ఎవరైతే ఒక సంఘము కాపుదలలో ఉంటారో, ఎవరి కొరకైతే సంఘము ప్రార్థిస్తూ ఉంటుందో, ఏ తల్లిదండ్రులైతే పిల్లల కొరకు ప్రార్థిస్తూ ఉంటారో, దేవుడు వారిని నరకపు అగ్నిగుండములో పడవేయడు. హల్లెలూయా. కాబట్టి వారు తప్పు చేసినప్పుడు, వారు తప్పిదములు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఎలా అబ్బా ఈ వ్యక్తి ఏమో రక్షింపబడ్డాడు, సంఘములో చేర్చబడ్డాడు,
మరి నా సేవకులు వీరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వీరి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అనేక మంది ప్రార్థన పరులు ప్రార్థన చేస్తున్నారు. మరి ఏం చేయాలి? రక్షించాలి. మరి రక్షిద్దామంటే వీడు చెప్పిన మాట వినడే, ఆమె చెప్పిన మాట వినదే. దేవునికి తిరగబడతారు, సంఘానికి తిరగబడతారు, వాక్యానికి తిరగబడతారు. ఎవరైనా బుద్ధి మాటలు చెప్తే నువ్వేంటి నాకు బుద్ధి చెప్పేది అంటారు. మరి ఎలా? నరకంలో పడేద్దామా? అయ్యయ్యో, ఇంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, మరి ఎలా? అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వానికి మంచమే వానికి ట్రైనింగ్ సెంటరు. కొంతమంది మంచం బట్టి చచ్చిపోతారు, అది వేరే విషయము. కొంతమంది మంచంలో తిరిగి లేస్తారు, అది వేరే విషయము. కాబట్టి దేవుని కృపలో ఉంటే, ప్రార్థనలు ఉంటే దేవుడు తిరిగి లేపుతాడు. హల్లెలూయా. ఇక్కడ ఏలీహు అనేటువంటి వ్యక్తి యోబుతో ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. వానికి ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణము నందుచున్నాడు. కొంతమందికి ఎముకలలో నొప్పులు ఎక్కువైనాయి అనుకోండి, కొంతమంది సారేది అవుతారు, ఇంకా వాడు దేవుని లిస్టులో ఉండడు. ఒకరికి ఎముకలలో నొప్పి బాధ అనుకోండి, దేవుణ్ణే తిడతాడు. ఏం దేవుడు, యాడున్నాడు దేవుడు, నేను ఇంత కష్టపడతా ఉన్నా, ఇంత బాధపడతా ఉన్నా, దేవుడు ఉంటే ఏడు దేవుడు అంటాడు. అయిపోయింది, 1 చాప్టర్ క్లోజ్. ఎవరికైనా నొప్పి, బాధ, కష్టము, కన్నీరు, వ్యాధి వచ్చినప్పుడు దేవా అని ఎవరైతే అంటారో దేవుడు వారిని ఆదుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి కష్టం వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు, దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎవరైతే తిరగబడతారో అయిపోయింది వారి సంగతి. నీకు కష్టం, కన్నీరు, వ్యాధి, బాధ వచ్చినప్పుడు నువ్వు దేవునికి సమీపముగా ఇంకా రావాలి, నువ్వు దేవునికి దగ్గరగా రావాలి, నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడాలి, నువ్వు ప్రార్థించాలి. నువ్వు దేవా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, నేను ఎక్కడ పొరపాటు చేశాను, దేవా ఎందుకు నాకు ఇన్ని శ్రమలు, నేను ఎక్కడ పొరపాటు చేశాను, ఎక్కడ నేను పాపం చేశాను, ఎక్కడ నీకు తిరుగుబాటు చేశాను, ఎక్కడ నీ చిత్తాన్ని నేను నెరవేర్చలేకపోయాను, ఎక్కడ ప్రభువా నీ ఆజ్ఞలను వినకుండా నేను మూర్ఖంగా ప్రవర్తించాడు. ప్రభువా నన్ను మార్చు ప్రభువా, నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. యేసయ్యా నేను చేసిన పాపములను క్షమించు ప్రభువా, ఇక నుంచి నీ మాట నేను వింటాను, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, నా పాపములను క్షమించండి ప్రభువా, నా పాపములను క్షమించండి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ట్రైనింగ్ను నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఉద్యోగంలో ఒక స్థితి నుంచి ఒక స్థితికి వెళ్ళాలంటే ఒక ట్రైనింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఒక ర్యాంకులో ఉంటారు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ర్యాంకులో ఉంటారు. ఆ కానిస్టేబుల్ ర్యాంకు నుంచి ఎస్ఐగా ప్రమోషన్ వచ్చి వెళ్ళాలనుకుంటే అక్కడ ట్రైనింగ్ చేయాలా. ఈయన అనుకుంటాడు, అరే ఇన్ని సంవత్సరాలు ఇప్పుడేం ట్రైనింగ్ రా బాబు అంటే, ట్రైనింగ్ వద్దా అయితే ప్రమోషన్ వద్దు. ట్రైనింగ్ చేయగలవా, మళ్ళీ నువ్వు పరిగెత్తాలా, మళ్ళీ ట్రైనింగ్ చేయాలా, ట్రైనింగ్ చేస్తే నీకు ప్రమోషన్. అదేవిధంగా అనేక జాబ్లలో కూడా నీకు ప్రమోషన్ వచ్చినప్పుడు ఆ ప్రమోషన్ ట్రైనింగ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఆర్మీలో, మిలిటరీలో అయితే ఒక క్యాడర్ నుంచి ఒక క్యాడర్కి వెళ్ళాలంటే, ఒక ర్యాంకు నుంచి ఒక ర్యాంకుకి వెళ్ళాలంటే ఆ ర్యాంకు ప్రమోషన్ వచ్చినప్పుడు మళ్ళీ ట్రైనింగ్ చేయాలి. అరే నేను ఎప్పుడు 20 ఏళ్ళ ముందు ట్రైనింగ్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఏం ట్రైనింగ్ అంటే కుదరదు. మళ్ళీ నువ్వు పరిగెత్తాలి, మళ్ళీ ఎగరాలి, మళ్ళీ తాడు పట్టుకొని పైకి వెళ్ళాలి, మళ్ళీ దుంకాలి, మరలా రన్నింగ్ చేయాలి, ఎన్నెన్నో చేయాలి. అరే ఈ వయసులో ఇవన్నీ చేస్తాను నేనంటే అయితే నీకు ప్రమోషన్ క్యాన్సల్. మళ్ళీ నువ్వు కష్టపడాలి. మళ్ళీ ఇంతకుముందు 20 ఏళ్ళ ముందు, 15 ఏళ్ళ ముందు ఈ యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఏ విధంగా కష్టపడ్డావో మళ్ళీ ట్రైనింగ్ చేసి మళ్ళీ నిన్ను నలగొట్టుకుంటే మళ్ళీ పై ర్యాంకు నీకు వస్తుంది.
హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో కూడా అంతే. నీ ఆత్మీయ జీవితంలో కూడా అంతే. నువ్వు ముందు బాగా కష్టపడి ఉండొచ్చు, దేవుడు నిన్ను ఆశీర్వదించింటాడు, దేవుడు నిన్ను పిలిచింటాడు, దేవుడు నీకు రక్షణ ఇచ్చింటాడు, దేవుడు నీకు మేలు చేసింటాడు. ఇంకా ఆత్మీయ స్థితిలో నిన్ను ఉన్నతంగా దేవుడు నడిపించాలనుకున్నప్పుడు తిరిగి దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తాడు. హల్లెలూయా. ప్రభా మళ్ళీ ఎందుకు ప్రభా నాకు ఈ కష్టాలు, ఏంటి ప్రభా ఈ బాధలు? అవి బాధలు కాదమ్మా అయ్యా, అవి కష్టాలు కాదు, అవి నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చే అవి ట్రైనింగ్ సెంటర్లు. అవి నీకు ప్రైజ్ ద లార్డ్. అవి నిన్ను విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోనికి నడిపించేటువంటి సాధనాలవి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏదైనా ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు, ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు వాటిని ప్రార్థనలో జయించుకుంటూ, ఏంటి ప్రభు చిత్తం ఏంటో తెలుసుకుంటూ ప్రభు చిత్తానుసారంగా ముందుకు సాగి వెళుతూ ఉంటే దేవుడు ప్రతి వ్యక్తిని వారి వ్యక్తిగత జీవితంలో, కుటుంబములో, సంఘములో, పరిచర్యలో, వారి చదువులలో, వారి ఉద్యోగములలో, వారి వ్యాపారములలో ఆయన అంతకంతకు అభివృద్ధిని కలగజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీవు నా గురించి ఏమనుకుంటున్నావు, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నీ చిత్తమును నాలో నెరవేర్చు ప్రభువా అని ప్రార్థించాలి. ఇంకా వెళ్తూ ఉంటే ఆ వ్యక్తికి ఎలాంటి కష్టాలు వస్తాయంటే, రొట్టెయు రుచిగల ఆహారము వానికి అసహ్యమగును. కొన్నిసార్లు ఆహారము తినలేడంట, అది రుచిగా ఉండదంట. వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును, మనిషి వికారమైపోతాడంట. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును, ఎముకలు కనపడతాయంట. తర్వాత వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. హల్లెలూయా. అప్పుడు ఈ యొక్క మరణదూతలు వచ్చేస్తూ ఉంటాయి. చాలామంది ప్రార్థన చేయించుకుంటూ చాలామంది చెప్తుంటారు, నాకు కళలు వచ్చాయి, కళలో ఏమేమో కనపడ్డాయి, రారా అని పిలుస్తాయి. మరణదూతలు వస్తాయి, నిజంగానే మరణదూతలు వస్తాయి. నీకు మరణానికి సంబంధించినటువంటి దృశ్యాలు చూపిస్తాయి, నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చేస్తాయి. మరణదూతలు సమీపిస్తాయి, సంహారకులు వచ్చేస్తారు. కాబట్టి ఈ పాత నిబంధనల వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు తెలుసు? 2000 సంవత్సరాల క్రితము వాక్యమైన దేవుడు ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా భూమి మీదికి దిగి వచ్చిన తర్వాత, కన్యమర్య గర్భమును పుట్టిన తర్వాత, ఆయనకి యేసు అని పేరు పెట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలిసింది. కాబట్టి పాత నిబంధనల భక్తులకు యేసయ్యను గురించి తెలియదు. వారికి ఏం తెలుసు అంటే కేవలము ప్రవచనాత్మకంగా మాట్లాడారు అంతే. వాళ్ళు ప్రవచనాత్మకంగా మాట్లాడారు అంతే, కానీ ఆ స్వయాన యేసు గురించి వారికి తెలియదు. యేసు అంటే ఎవరో వారికి తెలియదు, కానీ ప్రవచనాత్మకంగా మాట్లాడారు. చూడండి, ఇప్పుడు ఇక్కడ యేసయ్య గురించినటువంటి ప్రవచనం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. కాబట్టి సంహారాల దగ్గరకు సమీపిస్తున్నాడంట. అప్పుడు ఏం చేయాలంట? నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు. నరునికి యుక్తమైనది ఏదో వానికి తెలియజేయుటకు. ఇప్పుడు నరునికి ఏంటి యుక్తమో ఎవరికి అర్థం కాదు. నరునికి యుక్తమైనది ఏందో తెలిస్తే అందరూ దేవుని నమ్ముకుంటారు, అందరూ దేవుని మందిరానికి వస్తారు, అందరూ దేవుని రాజ్యంలో చేర్చబడతారు. ఇది తెలకనే ప్రజలందరూ పాపంలో తిరుగుతున్నారు. కాబట్టి నరులకు యుక్తమైనది ఏంటంటే రక్షణ. నరులకు యుక్తమైనది ఏంటంటే మారు మనస్సు. నరులకు యుక్తమైనది ఏంటంటే వారు యేసుక్రీస్తు ప్రభువును స్వరక్షకుడుగా అంగీకరించి నరకం నుంచి తప్పించబడి వారు నిత్య జీవములో ప్రవేశించడమే. కాబట్టి ఇక్కడ ఈ పాత నిబంధనలు ఏమని బైబిల్ సెలవిస్తుందంటే, నరులకు యుక్తమైనది ఏదో దానిని వాని తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడలా. ఒకరు మనం చూసుకున్నాము, ఒకడు వ్యాధి చేత మంచం ఎక్కుతున్నాడు. హల్లెలూయా. వానికి శిక్షణ అనుగ్రహించబడతా ఉంది.
వానికి సంహారకులు వాని దగ్గరకు వచ్చేస్తా ఉన్నారు. వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపిస్తూ ఉంది. ఇప్పుడు ఎవరు విడిపించాలి వీన్ని? ఇప్పుడు దేవుడేమో శిక్షణ ఇస్తా ఉన్నాడు. ఈ శిక్షణలో ఏం జరుగుతోందంటే వీనికి ప్రాణం పోతుందేమో అనంత పరిస్థితి ఉంది. ఇప్పుడు దేవునికి, తండ్రి అయిన దేవునికి, సృష్టికర్త అయినటువంటి దేవునికి, యెహోవా దేవునికి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి, ఈ యొక్క సామాన్య ప్రజలు, పాపి అయినటువంటి నీకు నాకు, సర్వలోకములు ఉన్నటువంటి ప్రజలందరికీ మధ్యన ఒక మధ్యవర్తి కావాలంట. ఆ మధ్యవర్తి ఎలాంటి వాడై ఉండాలంట? వేలాది దూతలలో ఘనుడు. హల్లెలూయా! వేలాది దూతలలో ఘనుడు. హల్లెలూయా! అతడు గాబ్రియేలు కంటే గనుడై ఉండాలి, మిఖాయేలు కంటే గనుడై ఉండాలి, సెరాపుల కంటే గనుడై ఉండాలి, కెరాబుల కంటే గనుడై ఉండాలి, వేల దూతలలో అందరిలో గనుడై ఉండాలి. ఆ గనుడే మన యేసుక్రీస్తు ప్రభువు. ఆ ఘనుడే మన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనడే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా! అందరు చెప్పండి హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మధ్యవర్తి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఈ వ్యాధి చేత మంచమెక్కిన మనుషులు, పాపపు రోగముతో మంచమెక్కిన వాళ్ళు, శరీర సంబంధమైన వ్యాధులతో మంచమెక్కినటువంటి వాళ్ళు, పాపము చేసి పాప రోగముతో నశించిపోతున్నటువంటి వారందరూ కూడా, వారు ఆ పాపం నుంచి బయటికి రావాలంటే, రోగం నుంచి బయటికి రావాలంటే, వ్యాధి నుంచి బయటికి రావాలంటే వేలాది దూతలలో ఘనుడైన నజరేయుడైన యేసు మాత్రమే వారిని రక్షించగలడు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత మనం చూస్తే అక్కడ అంటున్నాడు, పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వారిని విడిపింపుము, ప్రాయశ్చిత్తము నాకు దొరికనని సెలవిచ్చు. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బ్రతిమాలు కొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖమును చూసి సంతోషించును. హల్లెలూయా! దేవుని ముఖాన్ని చూస్తాడంట, దేవుని ముఖాన్ని చూసి సంతోషిస్తాడంట. హల్లెలూయా! ప్రేమని దేవుని బిడ్డలారా, చూసారా, పాత నిబంధనలో ఎన్నో రకాల కష్టాలు, ఇబ్బందులు. వారికి మధ్యవర్తి ఉన్నాడా అంటే వారికి మధ్యవర్తి లేడు. మధ్యవర్తి లేకుండానే వారు ఎంతో కష్టముతో వారి జీవితాలను ముందుకు నడిపించుకుంటూ వచ్చారు. ఈరోజు నీకు నాకు ఎంత సులభమండి దేవుని దగ్గరికి రావడానికి. నీకు నాకు ఎంత సులభం. ఈ ప్రపంచంలోని ప్రజలకు దేవుని దగ్గరికి రావడానికి ఎంత సులభం. ఎందుకంటే ఆల్రెడీ వేలాది దూతలలో ఘనుడు వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన మన మధ్యన ఉన్నాడు. ఇప్పుడు లేడా మన మధ్యన? ఇక్కడ ఉన్నాడా లేదా? ఇక్కడ మనల్ని చూస్తున్నాడా లేదా? తన సేవకునిలో నుంచి మాట్లాడుతున్నాడా లేదా? హల్లెలూయా! కాబట్టి ఈ మధ్యవర్తి మనకున్నాడండి, మధ్యవర్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన కాబట్టి ఈరోజు నీకు నాకు కష్టం వస్తే యేసయ్యా అంటున్నాం మనం. యేసయ్యా యేసయ్యా అంటే ఆయన వెంటనే నీ దగ్గరకు వస్తాడు, భుజం దడతాడు. దయ్యాలు, దురాత్మలు ఇవి వచ్చినప్పుడు యేసు నామములో దయ్యమా, యేసు నామములో నేను గద్దిస్తున్నాను పో అంటే ఆ దయ్యాలు పారిపోతా ఉన్నాయి. ఈరోజు యేసు అనేటువంటి మధ్యవర్తి మనకున్నాడు. యేసు నామం మనకు ఉంది. నీకు యేసుక్రీస్తు ప్రభు రెడీగా ఉన్నాడు. అయితే యోబు కష్ట సమయాలలో ఆయన ఏమంటున్నాడంటే, యోబు 19:25లో ఆ కష్టాల మధ్యన, ఇబ్బంది మధ్యన నలిగిపోతున్నాడు. యోబు నలిగిపోతున్నాడు. పిల్లలందరూ చనిపోయారు. అక్కడ ఆస్తంతా ధ్వంసమైపోయింది. ఆయన శరీరం అంతా రోగము, పుండ్లతో ఉంది. ఒక పక్క భార్య దూషిస్తూ ఉంది. అరే చావకూడదా ఏంటి, నీ బతుకు ఒక బతికేనా అని ఆమె ఎగతాళి చేస్తూ ఉంది, హేళన చేస్తూ ఉంటే ఆ సమయంలో ఏం దిక్కుదోస లేదు. అయితే ఒక వాస్తవముగా ఒక నిరీక్షణ మాట వెల్లడి చేశాడు. అది మనం చదవగా విందాం. అయితే
నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించేవాడు ఒకడున్నాడు. ఆమేన్. ఎంత నిరీక్షణ, ఎంత నిరీక్షణ. ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభువు కంటే ఒక 3,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాడిన అప్పుడే ఏమంటున్నాడు, నాకొక విమోచకుడు ఉన్నాడు, ఆయన సజీవుడైనా. ప్రైజ్ ది లార్డ్. నా విమోచకుడు ఎలాంటి వాడైనా ఆయన సజీవుడు. తరువాత ఆయన భూమి మీద నిలుస్తాడు, ఆయన భూమి మీదకి వస్తాడు. ఇదేంటి భక్తి అంటే. భక్తి అంటే ఇది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రాక మునిపే 3,000-4,000 సంవత్సరాల క్రితమే ఆయన కష్టాలలో ఉంటే, ఇబ్బందులలో ఉంటే, కురుపులతో ఉంటే, పిల్లలందరూ చనిపోయి అందరూ ఏడుస్తూ ఉంటే, పిల్లలందరూ చనిపోయి అయ్యో ఒక్కడిగా మిగిలిపోయాడు, భార్య సహాయం కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏమంటున్నాడంటే, నా విమోచకుడు ఒకడున్నాడు, ఆయన సజీవుడు, ఆయన తర్వాత భూమి మీద నిలుస్తాడు. హల్లెలూయా. ఎవరా సజీవుడు, ఎవరా విమోచకుడు? ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విమోచకుడిని మనం ఎరిగి ఉన్నాము. ఆ విమోచకుడు మన మధ్యన ఉన్నాడు. ఆ విమోచకుడితో రోజు మనం మాట్లాడుతున్నాము. ఆ విమోచకుడు నీ కోసం, నా కోసము ఆయన శిలువలో మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన ఆరోహణమయ్యాడు, తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. ఆయన మరలా సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి మళ్ళీ తిరిగి రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. మరి నీ ముందు యేసయ్య ఉన్నాడు. అమ్మా బాబు, నీ ముందు యేసయ్య ఉన్నాడు. మన మధ్యన యేసయ్య నిలబడుకొని ఉన్నాడు. ఇంకా నీకు నిరీక్షణ లేకపోతే ఎట్లా? నిరీక్షణకు ఆధారభూతుడు ఆయన యందు నువ్వు నిరీక్షించాలి. నువ్వు కష్టము, నష్టము, బాధ, కరువు, కన్నీరు ఏమైతే ఉన్నదో ఆయన విమోచకుడు ఉన్నాడు. ఆయనకు నిన్ను నువ్వు సమర్పించుకో. నిన్ను నువ్వు సమర్పించుకో. విమోచకుడు సిద్ధంగా ఉన్నాడు. యోబు కొన్ని 1000 సంవత్సరాల క్రితము విమోచకుని గురించి సంతోషపడుతున్నాడు. మరి ఈరోజు నువ్వు ఆ విమోచకుని గురించి సంతోషిస్తున్నావా లేదా? ఆనందిస్తున్నావా లేదా? ఆ విమోచకుని దగ్గరికి వచ్చి నీ కష్టాలు, నీ శ్రమలు చెప్పుకుంటున్నావా లేదా? కొంతమంది ఎంత స్వార్థపరులంటే కష్టం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, ఆ కష్టం వెళ్ళిపోతానే దేవుని విడిచిపెట్టేస్తారు. స్వార్థపరులు. అవసరం ఉంటే దేవుని దగ్గరకు వస్తారు, అవసరం తీరిపోయిన తర్వాత ఇక దేవునితో పనిలేదు. అరే ఈ భూమి మీద ఉన్న అవసరాలు ఏంటండి? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవి మామూలే, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. భూమి మీద మామూలే ఇవన్నీ కూడా. అసలైంది ఏందో తెలుసునా? ఈ చనిపోయినాక నీలో ఉన్న అంతరంగ పురుషుడు, చనిపోయినాక నీకంటూ ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ, నువ్వు యేసును నమ్ముకుంటే విమోచకుడు నీ ఆత్మను విమోచించి నీకు పరలోకానికి తీసుకుని వెళ్తాడు, నిత్య రాజ్యానికి చేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు ఆలోచించాల్సింది నీలో ఉన్న ఆత్మను గురించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత బాధలలో, ఇంత కష్టములలో యోబు ఏమంటాడంటే 5:18 అంటాడు, ఆయన గాయపరిచి గాయములు కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయనే గాయం చేస్తాడు, ఆయనే గాయం కడతాడు, ఆయన్నే స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీకు ఆ విశ్వాసం ఉందా? నువ్వు తప్పు చేసినప్పుడు ఆయన గాయం చేస్తాడు, తిరిగి ఆ గాయాన్ని ఆయన కడతాడు. నువ్వు అనొచ్చు, గాయం చేయడం ఎందుకు, మరి గాయాన్ని కట్టడం ఎందుకు అని నువ్వు అడగొచ్చు. నీకు నేను ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. నీ శరీరంలో ఒక గడ్డ ఉంది, అది పాయిజన్, దాంట్లో విషం ఉంది. అది అలాగే ఉంటే ఆ విషమంతా నీ శరీరం అంతా పాకిపోతుంది.
అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు? దాన్ని కోస్తారు. కోస్తారా లేదా? దాన్నే బైబిల్ భాషలో గాయము చేయును. ఒక డాక్టర్లు అక్కడ ఏం చేస్తారు? గాయం చేస్తారు. ఇంతకుముందు నీకేం గాయం లేదు, అయితే అక్కడ నీకు గాయం చేస్తారు, కత్తితో కట్ చేస్తారు. కట్ చేసి ఏం చేస్తారు? ఏమైతే సెప్టిక్ అయి ఉంటుందో, ఏమైతే విషపూరితంగా మారి ఉంటుందో దానంతా తీసిపడేస్తారు. తీసిపడేసి విడిచిపెట్టేస్తారా? మళ్ళీ ఏం చేస్తారు? కుట్లేస్తారు. మళ్ళీ కుట్లేస్తారు, మళ్ళీ మందు పెడతారు, మళ్ళీ ఆ గాయం మానడానికి ట్యాబ్లెట్లు ఇస్తారు, ఆ గాయం మానడానికి ఇంజెక్షన్లు ఇస్తారు, ఆ గాయం మానడానికి డ్రెస్సింగ్ చేస్తారు. హల్లెలూయా. ఎందుకు? ఆ గాయం చేస్తే ఆ మనిషి బతుకుతాడు. ఆ ఆపరేషన్ చేయకపోతే ఆ విషమంతా అదంతా కూడా శరీరానికి మొత్తము పట్టేసి ఆ గుండెకు మెదడుకు వెళ్ళిపోయి మనిషి చచ్చిపోతాడు. కాబట్టి డాక్టరు కట్ చేస్తాడు, మళ్ళీ కుట్లు వేస్తాడు. అదేవిధంగా నువ్వు పాపములో ఉన్నప్పుడు, నువ్వు పాపము చేసినప్పుడు దేవుడు నిన్ను కొడతాడు. ఆయన కొట్టేది కోపంతో కాదు, నీలో నుంచి పాపం తీసివేయడానికి, నీలో నుంచి రోత జీవితాన్ని తీసివేయడానికి, నీలో నుంచి అక్రమాన్ని తీసివేయడానికి. ఆయన కొట్టి ఊరుకున్నాడు, తిరిగి హత్తుకుంటాడు, తిరిగి కౌగలించుకుంటాడు. నా కుమారుడా రా అంటాడు, నా కుమార్తె రా అంటాడు. ఆయన 2 చేతులతో నిన్ను కౌగలించుకుంటాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునాక. అలాంటి ప్రేమమయుడు నీకు నాకున్నాడు. అలాంటి ప్రేమమయుడిని యేసే నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఓ సహోదరి సహోదరుడా, యేసే నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. హల్లెలూయా. నువ్వు బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, కన్నీటితో ఉన్నావా, వేదనలలో ఉన్నావా, యేసే నిన్ను పిలుస్తున్నాడు. రా యేసే దగ్గరికి. నీ కష్టమేంటో, నీ భారమేంటో, నీ ప్రయాస ఏంటో యేసయ్యకు చెప్పు. ఆయన వేలాది దూతలలో ఘనుడాయన, వేలాది దూతలలో ఘనుడాయన. ఆ ఘనుడు నీకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవునికి నీకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన నీ పాప భారాన్ని మోసాడు. సిలువలో నీ పాప భారాన్ని మోసాడు. ఆయన సిలువలో నీ పాప భారాన్ని మోసి ఆయననే సిలువలో పాపముగా మార్చబడి మన యొక్క శ్రమంతటిని, మన యొక్క శిక్షణంతటిని ఆయన అనుభవించి మనకు శిక్ష నుంచి విడుదల కలగజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు పరలోకాన్ని, నిత్య జీవాన్ని ప్రసాదించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఎవరు గుండె చెదిరి ఉన్నారో ప్రభా, మీరు వారిని ముట్టండి ప్రభా, మీరు వారు తాకండి ప్రభా, మీరు స్వస్థపరచమని వేడుకొంచుంటున్నాము. ఎవరైనా ప్రియమైన దేవుని బిడలారా శిక్షణలో ఉన్నారా, శిక్షణలో ఉంటున్నారా? ఈ శిక్షణలో ఉండి ఏంటి నాకు ఇన్ని శ్రమలు, ఏంటి నాకు ఇన్ని కష్టాలు, ఎందుకు నాకు ఇన్ని బాధలు, ఎందుకు నాకు ఇన్ని రోగాలు, నేనేం పాపం చేశాను అని ఆలోచన చేస్తూ ఉంటున్నావా? దేవుడిని శుద్ధ సువర్ణంగా మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుడిని ఒక గొప్ప భక్తునిగా మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుడిని తన చిత్తమును నెరవేర్చి బిడ్డగా మార్చాలని ఇష్టపడతా ఉంటున్నాడు. ఆయన చిత్తానికి లోబడు, ఆయన వాక్యానికి లోబడు, నీ జీవితాన్ని అద్భుతంగా ఆయన మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఈ వాక్యాన్ని బట్టి నిన్నే మహింపరుస్తూ ఘనపరుస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.